Hi students. In the real numbers, the next topic is rational numbers and their decimal expansions. అంటే రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఎక్స్పాన్షన్స్ అంటే డెసిమల్ నెంబర్స్లో ఎలా రాస్తారు వాటి గురించి ఎలానో చూద్దాం ఒకసారి. మనకి మామూలుగా రేషనల్ నెంబర్స్ని డెసిమల్ ఎక్స్పాన్షన్స్లో రాసేటప్పుడు ఏంటంటే మనకి ఈ డెసిమల్స్లో కొన్ని టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఆ టైప్స్ ఏంటంటే టెర్మినేటింగ్ డెసిమల్స్ అండ్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని అంటారు. అంటే ఏదైనా ఒక రేషనల్ నెంబర్ అంటే పీ/క్యూ రూపంలో ఒక నెంబర్ తీసుకొని డినామినేటర్తో న్యూమరేటర్ని డివైడ్ చేసేటప్పుడు ఏంటంటే డెసిమల్స్లో వచ్చినప్పుడు ఆ డెసిమల్స్ అనేవి ఏంటంటే ఒక పాయింట్ దగ్గర ఏదో ఒక పాయింట్ దగ్గర ఆగిపోతేనే వాటి టెర్మినేటింగ్ అంటారు. లేకపోతే అండ్ సో ఆన్ అంటే డాట్స్ పెట్టుకుంటూ వెళ్తాం మనం పాయింట్ తర్వాత అండ్ సో ఆన్ అలా వస్తూ ఉంటే ఇన్ఫైనెట్ అంటారు, దాన్ని ఇన్ఫైనెటీ అంటారు. అలా ఉంటే వాటిని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. అయితే ఇక్కడ మనము యాక్చువల్ డివిజన్ చేసి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ చెప్పము. వాటికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ కనుక చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నోట్ 1, let x is equal to p/q be a rational number such that the prime factorization of q is in the form of 2 to the power of n into 5 to the power of m. So where n, m are positive integers అంటే నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అంటారు. then x has a decimal expansion which terminates అంటే మనము ఏదైనా ఒక రేషనల్ నెంబర్ని తీసుకున్నప్పుడు దాని డినామినేటర్తో అంటే ఇక్కడ పీ/క్యూలో క్యూ యొక్క ఈ డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి ఏ ఫార్మేషన్లో ఉండాలంటే 2 to the power of n into 5 to the power of m ఈ ఫార్మేషన్లో ఉంటే అంటే 2 ఉండాలి 5 ఉండాలి, ఈ 2 ఉండాలి 5 ఉండాలి. వాటి ప్రైమ్ ఫ్యాక్టర్స్లో అంటే మిగతా ఏవి ఉండకూడదు అనమాట. ఇంక వేరే నెంబర్ ఏ ఎక్స్ట్రా నెంబర్ ఉండకూడదు. అసలు 2 ఉండాలి 5 మాత్రమే ఉండాలి. ఉంటే 2 అయినా ఉండాలి, 2 మొత్తం ఉండొచ్చు, 5 మాత్రమే ఉండొచ్చు, 2 మాత్రమే ఉండొచ్చు, 5 మాత్రమే ఉండొచ్చు. ఇక్కడ పవర్స్లో ఎంతైనా ఉండొచ్చు అనమాట. అలా ఉంటే 2 to the power of n into 5 to the power of m ఆ ఫార్మేషన్లో ఉంటే వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్తారు. ఒకవేళ నోట్ 2 చూస్తే ఇఫ్ నాట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 to the power of n into 5 to the power of m 2 to the power of n into 5 to the power of m ఫార్మేషన్లో లేకపోతే వాటిని ఏమంటారంటే నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్స్ అంటారు. నాన్ టెర్మినేటింగ్ దాన్ని రికరింగ్ డెసిమల్స్ అని కూడా అంటారు. ఈ 2 ఫార్ములాస్ని యూజ్ చేసుకుంటాం మనం రేషనల్ నెంబర్ని టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ చెప్పాలి అంటే పీ/క్యూ రూపంలో ఉంటుంది. కాబట్టి డినామినేటర్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాము. ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు డినామినేటర్ అనేది 2 to the power of n into 5 to the power of m ఈ ఫార్మేషన్లో ఉంటే వాటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఒకవేళ అలా లేకపోతే వాటిని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్తారు. దీనికి సంబంధించిన ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏ రేషనల్ నెంబర్ 16/125 ఇది రేషనల్ నెంబర్ పీ/క్యూ రూపంలో ఉంది కాబట్టి దీన్ని రేషనల్ నెంబర్ అంటాము. సో ఇది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా అంటే సో డినామినేటర్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేశాను. 125ని 5 into 5 into 5 5 5s are 25 25 5s are 125 అంటే ఇలా చేస్తే ఏమైందంటే 5³ అయింది. సో అంటే నేను ఇందాక ఏం చెప్పానంటే డినామినేటర్ని తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అది 2 to the power of n into 5 to the power of m ఆ ఫార్మేషన్లో ఉంటే అది టెర్మినేటింగ్ అని చెప్పాను. సార్ మరి ఇక్కడ 5 ఒక్కటే ఉంది కదా అంటే షార్ట్ కట్ ఏంటంటే ఇక్కడ డినామినేటర్ ఇక్కడ 5³ ఎలాగైతే ఉందో ఇక్కడ 5 ఇలా ఉన్నా కానీ అంటే పైన ఎంతైనా ఉండొచ్చు, ఇక్కడ ఎక్స్పోనెంట్ ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ 2 మాత్రమే ఉన్నా కూడా అవి మొత్తం అవి ఏమవుతాయి అంటే టెర్మినేటింగే అవుతాయి. 2 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 2 ఉండొచ్చు. ఈ 3 కేసెస్లో మాత్రమే అవి టెర్మినేటింగ్ అవుతాయి. మిగతా అన్ని కేసెస్లో నాన్ టెర్మినేటింగ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మీరు ఒకసారి చూడండి 41/75 41/75ని ఫ్యాక్టరైజేషన్ చేశాను. 3 into 5 into 5 3 5s are 15 15 5s are 75 దీన్ని 41/3 into 5² రాశాను. సార్ 5 ఉంది కదా, 5 ఉంది కానీ మరి ఎక్స్ట్రా నెంబర్ 3 ఉంది అంటే 5 అయినా ఉండాలి, 5 లో అయినా ఉండాలి, 2 లో అయినా ఉండాలి,
ఉంటే 2 ఉండాలి, అంటే 2 ఉండాలి, 5 ఉండాలి. మిగతా ఏ ఎక్స్ట్రా నెంబర్ ఉన్నా కూడా అది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమలే అవుతుంది. ఒకసారి ఎక్సర్సైజ్ చూస్తే ఎక్సర్సైజ్ 1.3లో సెకండ్ రోమన్, ఫస్ట్ రోమన్ ఏంటంటే యాక్చువల్ డివిజన్తో. ఇప్పుడు డైరెక్ట్గా ఫర్ ఎగ్జాంపుల్ 11/12 ఉందంటే 12తో 11ని డివైడ్ చేసి టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ చెబుతాము. సో ఇప్పుడు ఏంటంటే వితౌట్ యాక్చువల్ డివిజన్ అని చెప్పాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్. క్రింది వాటిల్లో టెర్మినేటింగ్ ఏంటి, నాన్ టెర్మినేటింగ్ ఏంటి అన్నారు. వితౌట్ డివిజన్ చేయకుండా. సో ఆల్రెడీ పైన చెప్పిన నోట్ 1 నోట్ 2 ప్రకారం చేస్తే ఇవి ఏంటంటే ఇక్కడ 11ని అంటే 11/12 కాబట్టి ఇక్కడ డినామినేటర్ 12ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 × 2 × 3, 2 2s are 4, 4 3s are 12 సరిపోయింది. అంటే 2² × 3 అంటే ఇక్కడ డినామినేటర్ అనేది మనకి 2 to the power of n × 5 to the power of m ఫార్మేషన్లో లేదు కదా. 2 to the power of n × 5 to the power of m ఈ ఫార్మేషన్లో లేదు కాబట్టి దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. 2 to the power of n × 5 to the power of m ఆ ఫార్మేషన్లో మాత్రమే ఉండాలి. ఆ ఫార్మేషన్లో ఉంటేనే అవి మనము టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటారు. ఆ ఫార్మేషన్లో లేకపోతే వాటిని నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అని చెప్తారు. సో నెక్స్ట్ చూద్దాం. సో దీంట్లో నెక్స్ట్ ప్రాబ్లం నేను 4th ప్రాబ్లం చూస్తున్నాను. 23/2³ × 5² ఆల్రెడీ వాడు ఇలానే ఇచ్చేసాడు. ప్రైమ్ ఫ్యాక్టర్స్ వాడే రాసిచ్చారు. ఇది ఎలా ఉంది, 2 to the power of n × 5 to the power of m ఆ ఫార్మేషన్లో ఉంది కాబట్టి దీన్ని టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. మళ్ళీ షార్ట్ కట్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అయితే మనకి డినామినేటర్ అనేది అన్ని 2లో ఉన్నా కానీ అన్ని 5లో ఇంకేం ఉండకూడదు. ఉంటే 2లోనే పైన ఎంతైనా ఉండొచ్చు. ఇక్కడ కూడా అంతే. లేకపోతే 2 ఉన్నప్పుడు మాత్రమే టెర్మినేటింగ్ అవుతుంది. మిగతా అన్నిటిలో కూడా ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్ అని చెప్తారు. అండ్ నెక్స్ట్ థర్డ్ రోమన్ చూస్తే రైట్ ద ఫాలోయింగ్ ఇన్ డెసిమల్ ఫామ్. డెసిమల్ ఫామ్లో రాయాలంట. చూద్దాం ఒకసారి. డెసిమల్ ఫామ్లో వేటిని మాత్రమే రాయగలమంటే మనం టెర్మినేటింగ్ మాత్రమే రాయగలం. టెర్మినేటింగ్ డెసిమల్స్ అయితేనే వాటిని మనము డెసిమల్ ఫామ్లో రాయగలం వితౌట్ యాక్చువల్ డివిజన్, అంటే మామూలు డివిజన్ చేయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 13/25 అంటే 25తో 13ని డివైడ్ చేసి చెప్పొచ్చు, కానీ అలా వద్దు. వితౌట్ యాక్చువల్ డివిజన్ కాకుండా మనకున్న నోట్ 1 నోట్ 2 ప్రకారం ఏంటంటే వీటిని డెసిమల్ ఫామ్లో రాయాలి. చూద్దాం. సో 13/25. సో 13 ఫస్ట్ ఏం చేస్తామంటే డినామినేటర్ను ఫ్యాక్టరైజేషన్ చేస్తాము. 13/25 5 5s are 25. 13/25 5 5s are 25. 5² వచ్చిందంటే నేనేం చెప్పానంటే ఉంటే 2 లేకపోతే 5 లేకపోతే 2 అలా ఉంటే టెర్మినేటింగ్. ఇది టెర్మినేటింగే. మరి టెర్మినేటింగ్ అయినప్పుడు దీన్ని డెసిమల్ ఫామ్లో ఎలా రాస్తారు సార్ అంటే ఇక్కడ ఎంత ఉంది, 5² ఉంది కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని 5² ఇలా మల్టిప్లై చేస్తాం. సో 13 × 2², 2 2s are 4 5 2s are 10 పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేస్తాం. 13 4s are 52. సో 10² అంటే 100 అవుతుంది. 52/100 అంటే పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఎందుకంటే కింద 100 ఉంది కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి సో 0.52. సో 13/25 దట్ ఈజ్ ఈక్వల్ 0.52 అవుతుంది. ఇది ఇలాగా ఈ థర్డ్ రోమన్లో మనము ఇలా చేయటం అనేది జరిగిందనమాట. సో ఈ థర్డ్ రోమన్ వరకు ఏంటంటే మనం టెర్మినేటింగ్ అయినప్పుడు మాత్రమే ఇలా తీసుకుంటాము. ఇలా తీసుకొని ఇలా డెసిమల్ ఫామ్లో రాయటం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ 2 డెసిమల్ టైప్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు టెర్మినేటింగ్ అని ఎప్పుడు చెబుతారు, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్స్ అని ఎప్పుడు చెబుతారు అంటే సో ఏదైనా రేషనల్ నెంబర్లో దాని డినామినేటర్ తీసుకొని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు అది 2 to the power of n × 5 to the power of m ఆ ఫార్మేషన్లో ఉన్నప్పుడు మాత్రమే టెర్మినేటింగ్ అవుతుంది. రిమైనింగ్ అన్ని కేసెస్లో ఏంటంటే నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగే అవుతుంది. అండ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రోమన్. సో నెక్స్ట్ రోమన్ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రేషనల్ అండ్ ఇర్రేషనల్. అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్. రేషనల్ అంటే ఏంటి, ఇర్రేషనల్ నెంబర్ అంటే ఆల్రెడీ తెలుసు. p/q రూపంలో రాయగలిగే నెంబర్స్ని ఏమంటారు అంటే రేషనల్ అంటారు. అలా రాయలేని వాటిని ఏమంటారు అంటే ఇర్రేషనల్ నెంబర్. మరి డెసిమల్ నుంచి రేషనలా ఇర్రేషనలా ఎలా చెప్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే
ఈ డెసిమల్ అనేది వచ్చేసి ఆగిపోయింది, అంటే ఇలాగా అండ్ సో ఆన్ ఏం లేదు ఇక్కడ, అంటే ఇది ఇంకా ఉంది అని అర్థం, ఇక్కడ ఏం లేదు కాబట్టి ఇవన్నీ టెర్మినేటింగ్ అవుతాయి. టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సే అవుతాయి. టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా రేషనల్ నెంబర్సే. అండ్ నెక్స్ట్ వన్, ఇది టెర్మినేటింగ్ కాదు, ఇది టెర్మినేటింగ్ కాదు కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇది చూడండి ఒకసారి, ఇది ఇలా బార్ ఉంది అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్ వస్తుంది. అదేంటి సార్ మరి ఇది, కానీ ఇది కూడా రేషనల్ నెంబరే, కానీ మీరు ఏమన్నారు సార్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ కూడా ఇర్రేషనల్ నెంబరే అన్నారు. సో కరెక్టే, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ ఇర్రేషనల్ నెంబర్సే, కానీ ఇది కూడా నాన్ టెర్మినేటింగ్ అయినా కూడా రేషనల్ అయింది. ఎందుకు అయింది సార్ అంటే ఇది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ డెసిమల్. అంటే ఇలా మీరు చిన్న క్లాసెస్లో నేర్చుకుంటారు 3.25 బార్, ఓకేనా, 0.72 బార్, ఇలాంటివన్నీ కూడా మనం పీ/క్యూ రూపంలో రాయటం జరిగింది. సో పీ/క్యూ రూపంలో రాస్తే వాటిని రేషనల్ అనే కదా అంటారు. అది క్లియర్? ఇవి అంటే డెసిమల్స్ ఇచ్చినప్పుడు వాటిని రేషనల్ అంటారా ఇర్రేషనల్ నెంబర్స్ అంటారా అనేది ఇలా అనమాట. సో టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ రేషనల్ నెంబర్సే, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్స్ అన్నీ ఇర్రేషనల్ నెంబర్సే. నాన్ టెర్మినేటింగ్లో రిపీటింగ్ డెసిమల్స్ ఏమవుతాయి అంటే రేషనల్ నెంబర్సే అవుతాయి. ఇది మనకి ఉన్న ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ ఎక్సర్సైజ్ కూడా చూద్దాము. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ చూసే ముందు ఏంటంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటో మళ్ళీ చూద్దాము. నోట్ అయితే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, పీ/క్యూ రూపంలో రాయలేని వాటిని, ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ పీ/క్యూ ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటారు. దీనికి సంబంధించి ఒక నోట్ చెప్తున్నాను. లెట్ పీ బి ఏ ప్రైమ్ నెంబర్. పీ అనేది ఒక ప్రైమ్ నెంబర్ ఇఫ్ పీ డివైడ్స్ ఏ స్క్వేర్. పీ అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే, వేర్ ఏ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ అవ్వాలి, దెన్ పీ డివైడ్స్ ఏ. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పీ అనేది ఒక ప్రైమ్ నెంబర్, పీ అనే ఒక ప్రైమ్ నెంబర్తో ఏ స్క్వేర్ అనే ఒక నెంబర్ని డివైడ్ చేసినప్పుడు అదే పీ అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇది ఎందుకు చెప్తున్నాము అంటే నెక్స్ట్ చెప్పబోయే ప్రాబ్లంలో ఇది మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. సో ఒక ప్రాబ్లం చూద్దాం. ఎగ్జాంపుల్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము ఏంటంటే, షో దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. షో √2 ఈజ్ ఇర్రేషనల్. √2 అనేది ఇర్రేషనల్ ఎందుకు అని అడుగుతున్నారు, చూపించమంటున్నారు. అంటే √2 అనేది మనకి ఇర్రేషనల్ తెలుసు. ఎందుకు సార్ అంటే రూట్లో నువ్వు ఏ నెంబర్ ఉన్నా కూడా అది ఇర్రేషనల్ అవుతుంది, పీ/క్యూ రూపంలో రాయలేము కాబట్టి దాన్ని. సో అది ఇర్రేషనల్ అవుతుంది, ఆల్రెడీ మీకు తెలుసు. అంటే ఇర్రేషనల్ షార్ట్కట్లో మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే, రూట్లో నువ్వు ఏ నెంబర్ అయినా కానీ నువ్వు రూట్లో పెట్టినప్పుడు, స్క్వేర్ రూట్ కానీ క్యూబ్ రూట్ కానీ రూట్లో పెట్టినప్పుడు దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అంటారు. అయితే ఒక్క పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ కాకుండా పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ మనకి ఏంటి, 1, 4, 1, 4 అండ్ 9 ఇవన్నీ ఉన్నాయి కదా. 1, 4, 9, 16, 25, 36, 49 and 64, 81, 100, 121, ఓకే, 144, 169, 196 ఇవన్నీ ఏంటంటే పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్. నేను చెప్పిన ఏ నెంబర్ అయినా కానీ రూట్లో పెడితే అది ఇర్రేషనల్ అవ్వదు, రేషనలే అవుతుంది. సో షార్ట్కట్ ఏం లేదు. ఇర్రేషనల్ నెంబర్ అంటే ఏంటి అంటే పీ/క్యూ రూపంలో రాయలేని వాటిని, అంటే రూట్లో ఉంటాయి అన్నమాట ఆ నెంబర్స్. రూట్లో నువ్వు ఏ నెంబర్ని పెట్టినా కూడా అవి ఏంటంటే సో ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. కానీ ఇక్కడ √2 అనేది ఇర్రేషనల్ అని మనకు తెలుసు. మరి దీని ఇర్రేషనల్ అని చెప్పి మనం ఏం చేయాలంటే ప్రూవ్ చేయాలి. దీన్ని డైరెక్ట్గా మనము ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయలేము కాబట్టి దానికి కాంట్రడిక్షన్ తీసుకుంటాము, దాని రివర్స్లో తీసుకుంటాము. ఎట్లా అంటే లెట్ అస్ ఎజ్యూమ్ అంటే అనుకోవటము, √2 ఈజ్ రేషనల్. కానీ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు కదా, మనము ఏం తీసుకుంటున్నాం అంటే అనుకున్నాం ఏమని, √2 అనేది రేషనల్ అనుకున్నాం. అయితే
దీన్ని ఏమనుకుంటారు, లెట్ √2 ఈజ్ ఈక్వల్ టు a/b. అంటే a/b అంటే రేషనల్ అంటే మనకి ఎలా ఉంటుంది, p/q రూపంలో ఉంటుంది కాబట్టి దీన్ని a/bగా తీసుకున్నాను. వేర్ a, b ఆర్ కోప్రైమ్స్ అంటే దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ 1. ఇవి రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు, ఒకటి మాత్రమే 1 మాత్రమే వీటికి కామన్ ఫ్యాక్టర్ అవ్వాలి, ఇంక మిగతా ఏ నెంబర్ అవ్వకూడదు అనమాట. సో అంటే √2 ఈజ్ ఈక్వల్ a/b. అయితే నెక్స్ట్ ఈ బీని తీసుకొస్తే బైలో ఉంది కాబట్టి ఇంటూ అవుతుంది, √2 × b దట్ ఈజ్ ఈక్వల్ టు a. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, మొత్తానికి స్క్వేర్ చేస్తున్నాను, స్క్వేర్ అప్లై చేశాను. ఇక్కడ స్క్వేర్ అప్లై చేస్తే √2 స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, బీకి స్క్వేర్ అప్లై చేస్తే b స్క్వేర్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు a². దిస్ ఈజ్ 1. ఇక్కడ ఏం జరుగుతుందంటే 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, అంటే దీన్ని డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు డివిజన్ ఇంటూ కోషెంట్ ప్లస్ రిమైండర్. ఒకవేళ రిమైండర్ 0 అయితే రాయాల్సిన అవసరం లేదు కదా, ఆల్రెడీ మీకు తెలుసు. సో 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే బై ద నోన్ థీరం, మనకి ఆల్రెడీ మనకు తెలుసు ఈ థీరం ఏంటంటే ఇంతకు ముందే చెప్పాము. సో ఇక్కడ పైన ఉంది, మీరు చూసాను, p డివైడ్స్ a², దెన్ p డివైడ్స్ a. అంటే p అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే అదే p అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది. అలానే 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే బై ద నోన్ థీరం 2 డివైడ్స్ a², దెన్ 2 ఆల్సో డివైడ్స్ a. అంటే 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది బై ద నోన్ థీరం, మనకు తెలిసిన థీరం ఏది. ఇక్కడ 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది, ఇదే 2 అనేది ఏని కూడా డివైడ్ చేయాల్సింది. సో వీ కెన్ రైట్ a ఈజ్ ఈక్వల్ టు 2c ఫర్ సమ్ ఇంటీజర్ c. అంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ a అనేది అంటే ఇప్పుడు 2 × 2b² ఈజ్ ఈక్వల్ a². అంటే a²ని 2తో డివైడ్ చేస్తే b² వచ్చింది. మరి ఏని డివైడ్ చేస్తే 2తో c అంటే ఇంకోటి ఏదో వస్తుంది కదా, కాబట్టి a ఈజ్ ఈక్వల్ టు 2c అనుకున్నాను. a ఈజ్ ఈక్వల్ టు 2c సబ్స్టిట్యూట్ ఇన్ 1. ఏ ప్లేస్లో మనం ఏం చేసామంటే 2cని సబ్స్టిట్యూట్ చేశాను. a ఈజ్ ఈక్వల్ టు 2c కదా, ఈక్వేషన్ 1లో ఏ ప్లేస్లో 2c సబ్స్టిట్యూట్ చేయటం జరిగింది. దెన్ సో 2b² దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏ ప్లేస్లో 2c పెడితే 2c² అవుతుంది. సో 2b² దట్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ అప్లై చేస్తే 2 2s ఆర్ 4c², 2 1s 2 2s, రిమైనింగ్ మిగిలింది ఏంటంటే b² ఈజ్ ఈక్వల్ టు 2c². ఇది కూడా ఈక్వేషన్ 1 లాగే ఉంది, చూడండి ఒకసారి. ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ టు 2b², ఇక్కడ b² ఈజ్ ఈక్వల్ టు 2c². అంటే ఇక్కడ 2 అనేది a² డివైడ్ చేసింది, అప్పుడు ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఇదే 2 అనేది b²ని కూడా డివైడ్ చేస్తుంది. హియర్ 2 డివైడ్స్ b², దెన్ 2 ఆల్సో డివైడ్స్ b. అంటే ఇక్కడ ఏంటి, ఈ 2 అనేది a² డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది. నీకు ఇదే 2 అనేది b² డివైడ్ చేస్తే bని కూడా డివైడ్ చేస్తుంది. చూడండి ఒకసారి. సో ఇక్కడ 2 అనేది ఏం చేస్తుందంటే ఏని డివైడ్ చేస్తుంది, బీని కూడా డివైడ్ చేస్తుంది. కాబట్టి 2 ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b అంటారు. ఇక్కడ 2 అనేది a, bలకి 2కి a, bలకి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కానీ బట్ దిస్ కాంట్రడిక్ట్స్ దట్ ఫ్యాక్ట్ a, b ఆర్ కోప్రైమ్స్. ఫస్ట్ మనం విరుద్ధంగా అనుకున్నాం, అంటే రివర్స్లో అనుకున్నాం. ఏమని, a, bలు కోప్రైమ్స్ అనుకున్నాం, అంటే వాటికి ఎటువంటి ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు. కానీ మనం అనుకున్న దాన్ని బట్టి ఏంటంటే 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అయింది. కాబట్టి thus our assumption is false, that is √2 is rational. So we can conclude that √2 is irrational. అంటే మనం అనుకున్న తప్పు. ఏమని, √2 అనేది రేషనల్ అనుకున్నాం కాబట్టి అది ఏమవుతుందంటే తప్పు అవుతుంది. √2 అనేది రేషనల్ అనుకున్న తప్పు కాబట్టి సో వీ కెన్ కన్క్లూడ్ దట్ √2 ఈజ్ ఇర్రేషనల్. అండ్ నెక్స్ట్ ప్రాబ్లం కనుక చూద్దాం. ఇవి ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్సే మనకి ఎక్సర్సైజ్లో ఉంటాయి. ఇవి చూసుకోవడం మనం చేస్తే సరిపోతుంది. ఎక్సర్సైజ్ 10 ప్రూవ్ దట్ √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. ఇందాకేంటంటే √2 అనేది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమన్నారు. ఇప్పుడు ఏంటంటే ఇవి రెండు మొత్తం √2 + √3 ఈజ్ ఇర్రేషనల్. ఇవి రెండు ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. అయితే చూద్దాం. లెట్ us సపోజ్ దట్ √2 + √3 ఈజ్ రేషనల్. అంటే రివర్స్లో అనుకుంటున్నాం. ఇందాక ఎలాగైతే మనము రివర్స్లో అనుకున్నాము, ఇప్పుడు కూడా రివర్స్లోనే అనుకుంటున్నాము.
√2 ప్లస్ √3 ఈజ్ రేషనల్ అనుకున్నాము. అయితే రేషనల్ అయితే ఏ బై బి అనుకుంటాం, ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే. వేర్ ఏ కామ బి ఆర్ ఇంటిజర్స్ అండ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. √2 ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఈ √3 నుండి తీసుకొస్తే ప్లస్ కాబట్టి మైనస్ అయింది. అండ్ నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, √2 హోల్ స్క్వేర్ a by b minus √3 whole square. ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయింది, దట్ ఈస్ ఈక్వల్ a by b minus √3 whole square. స్క్వేర్ క్యాన్సిల్, 2 మిగిలింది. ఇది a minus b whole square ఫార్ములాలో ఉంది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 2ab, a స్క్వేర్ b స్క్వేర్ మైనస్ 2ab. 2 ఈజ్ ఈక్వల్, ఇక్కడ స్క్వేర్ అప్లై చేస్తే a స్క్వేర్ బై b స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది, మైనస్ దీన్ని రీఅరేంజ్ చేస్తే 2a by b ఇంటూ √3గా రాసాం అనమాట. అండ్ నెక్స్ట్ ఈ 2 నుండి తీసుకొచ్చి దీన్ని తీసుకొస్తున్నాను, ఇది మైనస్ కాబట్టి ఇటు తీసుకొస్తే ప్లస్ అవుతుంది, కాబట్టి 2a by b √3 దట్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 3, ఈ ప్లస్ 2 నుండి తీసుకొస్తే మైనస్ 2 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 3 minus 2 plus 1, 2a by b. ఒకసారి చూడండి, రీఅరేంజ్ చేసాము, దీన్ని తీసుకొచ్చాను, దీన్ని తీసాను. సో 2a by b √3 దట్ ఈస్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 3, ఈ ప్లస్ 2 నుండి తీసుకొస్తే మైనస్ 2 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 3 minus 2 1 కాబట్టి 1, ఇది సేమ్. అండ్ నెక్స్ట్ సో 2a by b ని తీసుకొచ్చి అంటే √3ని అలానే ఉంచేసాను. ఇంతకుముందు స్టెప్లో 2a by b ఉంటుంది, ఈ 2a by b ని తీసుకొస్తే ఇంటూలో ఉంది కాబట్టి బై అయింది. సో 2a by b అనేది ఇంటూలో ఉంది, బై అవుతుంది కాబట్టి ఇక్కడ రివర్స్ అయిందంటే b by 2a అవుతుంది అనమాట. ఇక్కడ bb క్యాన్సిల్, అంటే bb క్యాన్సిల్, ఒక b మిగులుతుంది. కాబట్టి ఇక్కడ ఏం మిగిలిందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 2ab ఇది మిగిలింది. సో సిన్స్ a కామా b ఆర్ ఇంటిజర్స్, ఇక్కడ ఏంటంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ బై 2a అనేది ఏంటంటే రేషనల్, కాబట్టి √3 కూడా ఏమో అవ్వాలంటే రేషనల్ అవ్వాలి. కానీ √3 అనేది ఏంటి మనకి ఇర్రేషనల్, మనకు ఆల్రెడీ తెలుసు √3 అనేది ఇర్రేషనల్ కాబట్టి. సో దిస్ కాంట్రడిక్ట్స్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది. హ్యాన్స్ √2 ప్లస్ √3 ఈజ్ ఇర్రేషనల్ అవుతుంది. ఈ ఇర్రేషనల్కి సంబంధించి 2 నోట్స్ ఉన్నాయి, ఒకసారి చూస్తే. నోట్ 1, ద సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. ఏవైనా 2 ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ √2, b ఈజ్ ఈక్వల్ -√2. √2 కామా -√2 అనేది 2 ఇర్రేషనల్ నెంబర్స్. అయితే ఇవి రెండింటిని యాడ్ చేయండి, √2 ప్లస్ అంటే ఇక్కడ ఎలా అవుతుంది, √2 ప్లస్ -√2 అవుతుంది, ప్లస్ మైనస్ √2 0 కదా, 0 అనేది మనకి ఇర్రేషనల్ కాదు కదా. అంటే ఇది నోట్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. ద సమ్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. ఏవైనా 2 ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేస్తే అవి ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వన్, ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. రేషనలే అవ్వచ్చు కూడా. ఏవైనా 2 ఇర్రేషనల్ నెంబర్స్ని మల్టిప్లై చేస్తే అది ఇర్రేషనలే అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ a ఈజ్ ఈక్వల్ √2 అనేది ఒక ఇర్రేషనల్, b ఈజ్ ఈక్వల్ √8 అనేది ఇర్రేషనల్. a ఇంటూ b చేస్తున్నా అంటే మల్టిప్లై చేస్తున్నా, √2 ఇంటూ √8 అంటే √16 అవుతుంది. 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కదా, రూట్లో పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ పెట్టినా కూడా అది రేషనలే అవుతుంది. సో ఇది కూడా రేషనలే అవుతుంది. ద సమ్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి రేషనల్. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ నీడ్ నాట్ బి ఇర్రేషనల్. ఇదేమో ఇది ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది కూడా ఇర్రేషనల్ అవ్వాల్సిన అవసరం లేదు, రేషనల్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఇలాంటివి ఎక్సర్సైజ్లో ఉంటాయి. సో నేను చాలా తక్కువే చెప్తున్నాను. సో ఇలాంటివి ఉంటాయి, యాజ్ ఇట్ ఈజ్గా మీరు వాటిని చూసి వీటిని చేసేయచ్చు. ఎక్సర్సైజ్ 1.4లో ఒక ప్రాబ్లం చెబుతున్నాను, ఫస్ట్ రోమన్. సో 3 + 2√5 ఇది ఏం చేయాలంటే ఇది రేషనల్, ఇది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్, ఇది కూడా ఇర్రేషనల్ అనే ప్రూవ్ చేయాలి. చూద్దాం ఒకసారి.
లెట్ us assume 3 plus 2 root 5 is irrational. రేషనల్, ఇది కూడా రేషనలే అనుకుంటున్నాము. సో వీ కెన్ ఫైండ్ కోప్రైమ్స్ ఏ అండ్ బి. అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ కోప్రైమ్స్ 2 తీసుకుంటాము. వాటిని ఎలా రాస్తామంటే సచ్ దట్ 3 plus 2 root 5 that is equal to a by b. ఫస్ట్ ఈ 3 ని తీసుకొస్తాం, ప్లస్ కాబట్టి మైనస్ అవుతుంది. చూసారా, 2 root 5 that is equal to ఇక్కడ LCM is b కాబట్టి a minus b into 3 3b అవుతుంది. a minus 3b by 3. root 5 is equal to అంటే 2 ని తీసుకొస్తాం, ఇంటూలో ఉంది కాబట్టి బై అవుతుంది. సో a minus 3b by 2b. ఇక్కడ a minus 3b by 2b అనేది ఇక్కడ. సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2 root 5 that is equal to 3 ని తీసుకొస్తే మైనస్ అవుతుంది, LCM చేస్తాము b. సో a minus 3 into b అంటే 3b అవుతుంది. నెక్స్ట్ 2 ని తీసుకొస్తాము, ఇంటూ ఉంది కాబట్టి బై అయింది. root 5 is equal to a minus 3b by 2b. సో ఇక్కడ ఏంటంటే a minus 3b by 2b అనేది ఏమవుతుందంటే రేషనల్ అవుతుంది, ఎందుకంటే p by q రూపంలో ఉంది కాబట్టి మరి root 5 కూడా ఏమవ్వాలి, రేషనల్ అవ్వాలి. కానీ మనకు తెలిసింది ఏంటంటే root 5 అనేది ఇర్రేషనల్. బట్ దిస్ కాంట్రడిక్ట్స్ దట్ ఫ్యాక్ట్. దీనికి విరుద్ధంగా చూస్తే ఏమైంది అంటే root 5 అనేది ఇర్రేషనల్ కాబట్టి, సో వి కన్క్లూడ్ దట్ 3 plus 2 root 5 ఈజ్ ఇర్రేషనల్స్. ఇప్పుడు root 5 అనేది ఇర్రేషనల్ అయినప్పుడు 3 plus 2 root 5 కూడా ఇర్రేషనలే అవుతుంది కదా. సో మీరు ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ చూడండి, యాజ్ ఇట్ ఈజ్గా ఇలానే ఉంటాయి. సో మీరు జాగ్రత్తగా చేయొచ్చు. సో ఇవి ఇర్రేషనల్ సంబంధించిన ప్రాబ్లమ్స్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. థ్యాంక్ యూ.